కాంగ్రెస్ వాళ్ళు ఆపవచ్చున. ఇక మరి నిన్న 2 ఏళ్ళు కాదా, ఏడాది అర్థం కూడా కాదా, అప్పుడే ఈ దునుకుడు మాటలు ఎందుకు? మరి వీళ్ళు శోకం పూసలే, బీజేపీ వాళ్ళు శోకం పూసలే. మెట్రో తీసుకుందాం. మెట్రోకు మరి ఇవాళ రేవంతం సారు ముక్కు బట్టి వరం, మొన్న చెప్పుకున్నాం, ముక్కు బట్టి వరం అడుగుతుండు. ఏమని? మా వాటా మాకు రావాలి, మా తెలంగాణకి వెళ్ళి రూపాయి పన్నుల రూపంలో పోతే మాకు వచ్చేది 42 పైసలే. అయినా ఏం చక్కగా మీరు ఇది చేస్తలేరు. మెట్రో విస్తరణకు మీరు తప్పకుండా మాకు అనుమతులు నిధులు కావాలనేది ఇప్పుడు రేవంత్ అయ్యే తనలాడుతుండు. మరి ఇదే మెట్రో స్టాలిన్కు ఆమె ఉండగదా, పేరేం ఉండే, అది ఆర్థిక శాఖ మంత్రి, గుర్తుకొస్తలేదేమైనా, నిర్మలా సీతారామన్ ఇదే స్టాలిన్కు మెట్రోకు మంచిగా రింగరించి తమాషగా ఇక్కడ జాగదంపింది, అక్కడ పర్మిషన్ ఇచ్చింది, షెడ్డో పడో అక్కడ కథ నడిపించింది. మరి ఇక్కడ ఈ బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రఘునందన్ రావు పాలన పక్కేసుకొని పండుకుందని చెప్తుండు కదా, మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు? ఎందుకో గుంజుకొస్తలేరు. ఈ మెట్రో విస్తరణకు మరి ట్రాఫిక్తో జనాలు ఇబ్బంది పడుతున్నారు. బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, దుమ్ము ధూళి పానమంతా గాలి, దుమ్ము ధూళి పానమంతా గాలి. పట్నం హైదరాబాదులో దుమ్ము ధూళితోటి పగ్గం పాడైపోతుంది రాష్ట్రం. ఇవాళ ఇండ్ల మీద బలిపత్రం లెక్క దుమ్ము వేరుకుంటుంది. కాబట్టి జర షెడ్డో పడ్డో ఇంకో మెట్రో ఇదైతే మన తెలంగాణలో అడుగు పెడితే ఇంకా కొంత మనకు ట్రాఫిక్ సమస్య ఉండదు. ఈ బుయ్య మోటార్ల సప్పుడు కూడా కొంచెం తక్కువవుతుంది. జనాలు కూడా సునాయాసంగా పోయి వస్తారు, రాకపోకలు మంచిగా నడుస్తాయి అనేది. మరి వీళ్ళు ఎందుకు సోయి పెడతలేరు? ఏమన్నంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్కు బీహార్ నుంచి 1 రూపాయి తీసుకొని వాళ్ళకు 7 రూపాయల 6 పైసలు ఇస్తుంది కేంద్రం. ఉత్తరప్రదేశ్కు 3 రూపాయలు ఇస్తుంది. ఏది రూపాయి, 1 రూపాయి పన్నుల రూపంలో తీసుకొని, అదే మనకైతే 1 రూపాయి తీసుకొని ఆఖరికి 42 పైసలే ఇస్తుంది. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఇది మాత్రం నోరెత్తరు, ఇది కమ్ముతారు. కమ్మి ఇతరుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు. ఇక పోతే అదేంది, సబర్మతి నది, గంగా నది, సబర్మతి నది, గంగా నది, ఇక నిన్న యమున. ఇప్పుడు దీన్ని ప్రక్షాళన చేస్తాం మేము, బ్రహ్మాండంగా దీని రూపురేఖలు మారుస్తాము, పచ్చిపాల లెక్క తయారు చేస్తామని ఢిల్లీలో తమాషా బీజేపీ వాళ్ళు ఇక మరి ఈ రకంగా గద్దెలెక్కి రామసక్కని కొలుపు చెప్పి శిల్క పలుకులు చెప్పి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోరు. ఇక్కడ సబర్మతి, గుజరాత్లో సబర్మతిని ప్రక్షాళన చేసుకున్నారు, గంగాను ప్రక్షాళన చేసుకున్నారు ఉత్తరప్రదేశ్లో. ఇక ఆఖరికి వస్తున్న ఢిల్లీలో యమునా పేరు చెప్పి ప్రక్షాళన చేస్తామని ఈ రకంగా వచ్చారు. మరి ఇలా తెలంగాణలో ఉన్న మూసీని ప్రక్షాళన చేస్తాము, ఫసలి ఇర్రి అంటే ఎందుకు ఇస్తలేరు? వీళ్ళు ఎందుకు అడుగుతలేరు? తెలంగాణ జనాలు హరిరామచంద్ర శంకర భగవంత అని ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న జనాలు సబ్బండ వర్గాలు విడి రోగాలతోటి అల్ల కల్లోలం అయ్యి ఆగమవుతురు. క్యాన్సర్ బీమార్లు వస్తున్నాయి. ఆడోళ్లకు గర్భవతులు గర్భాలు నిలుస్తలేవు. ఆడోళ్లకు వచ్చిన రోగాలు దాపరమవుతున్నాయి ఈ మూసి మురికి వాటర్ తోటి. వీటికి అడుగడుగున మరి నీటి శుద్ధి కేంద్రాలు పెట్టి, శుద్ధి ప్లాంట్లను పెట్టి వీటిని మూసిని ప్రక్షాళన చెయ్యాలి. మరి మాకు పైకం కావాలి, మాకు ఆడ రూపాయి తీసుకుపోతుర్రు, అక్కడనేమో మరి ఆ రకంగా దారపోస్తుర్రు. మరి మాకు గిది 42 పైసలే ఇచ్చి తోక జాడిచ్చుడేంది అని ఇప్పుడు రేవంత్ అయ్య ఈ రకంగా ఇక మరి
ప్రధానమంత్రి కాడికి పోయి ఇది చేస్తుంటే నువ్వు బాగానే తనలాడుతున్నావు కానీ మరి మా వాళ్ళు వస్తలేరు ఏంది మా కిషన్ రెడ్డి ఆయన చెవులు వేపినామంటే ఇప్పుడు రేవంత్ అయ్యా కిషన్ రెడ్డి చెవులో కూడా వేసిండట. ఏకంగా పొన్నం ప్రభాకర్ని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ని కూడా పోయి కలిసిరాపోవే అంటే ఆయన కూడా పోయి చెవులు వేసి వచ్చిండట. ఢిల్లీలో ఆడంగనో ఈడంగనో పోతుంటే కూడా కంచె పడితే కూడా ఎదురు పడితే కూడా అప్పుడు కూడా కిషన్ రెడ్డి చెవుల రేవంతం సార్ వేసిండట. మరి వీళ్ళకి ఎందుకు మరి నిబరకిస్తలేదు పానము? వీళ్ళ ఏదో ఆస్తిపాస్తులు అడిగినట్టు వీళ్ళదేదో సొమ్ము దానం చేయమన్నట్టు ఈ రకంగా బీజేపీ వాళ్ళు అడుగున అడ్డుపడుతుర్రు అని ఎవరైతే రేవంత్ రెడ్డి అంటుండో ఆయన అన్నట్టుగా కూడా వీళ్ళు కూడా అట్నే చేస్తున్నారు. 2014 నుంచి నేను దండం పెడితే గది లేకనాక 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఏది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు? ఇప్పుడు సుఖం పూస మాటలే మాట్లాడుతుర్రు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఎంతమందికి ఇచ్చారు వీళ్ళు ఉద్యోగాలు? ఇది ఈయనే పండుకుంది, దీని సప్పుడే లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామన్నారు. ఎంతమందికి ఇచ్చారు వీళ్ళు తెలంగాణలో? అది లేదు, అది ఉత్తబుర్రే. ఇక మరి ఈ రకంగా వీళ్ళ కింద మచ్చలు పెట్టుకొని మర్రలు పెట్టుకొని ఎదటోళ్ళ మీద ఎందుకు వీళ్ళు దుమ్మెచ్చిపోయాలి, బదనాం చేయాలి? రాష్ట్రంలో పాలన పక్కేసుకొని పడుకుందట. మరి నీ ఇంట్లో సంసారం వెల్లదీస్తానికే నీకు పెద్దల ఆదికొస్తారు. నీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇంతవరకు అది దీవులే దిక్కు లేకుండా అయిపోయింది. ఎప్పుడో జనవరిలో కావాల్సింది ఫిబ్రవరి జనవరి ఇప్పుడు మార్చి వచ్చాయి. అంటే నీ ఎవరమే నీకు సఖి లేకుండా ఇది నడుస్తుంటే మరి ఇక సబ్బడ వర్గాలతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రంలో చిన్నగా మెల్లగా మేము ముందుకు కదులుతున్నాము, ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నాము. మాకు ఇంకా టైం ఉంది, చేస్తాము తెలంగాణ